Welcome back to our channel. This is another question related to addition theorem of probability. A pair of dice are thrown. రెండు డైస్ ఒకేసారి ర్యాండమ్గా త్రో చేశారు. ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆన్ దెమ్ ఈజ్ నైదర్ 7 నార్ 11 అన్నాడు. ఇక్కడ నైదర్ 7 నార్ 11 అని అన్నాడు. అంటే ఇది చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అది మ్యూచువల్లీ ఎక్స్క్లూజివా కాదా అనేది చెక్ చేసుకోవాలి. సో మనకి పేర్ ఆఫ్ డైస్ అన్నాడు కాబట్టి ఇందులో 2 డైస్ ఉన్నాయి కాబట్టి 2 డైస్లలో ఒక్కొక్క దాంట్లో 6 అవుట్పుట్స్ వస్తాయి కాబట్టి 6 into 6 టోటల్ ఈవెంట్స్ 36 ఈవెంట్స్ వస్తాయి. అండ్ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు గెట్టింగ్ 7 సమ్ ఆన్ ద డైస్. సో 1,6 వచ్చినప్పుడు 7 వస్తుంది, 6,1 వచ్చినప్పుడు 7 వస్తుంది, 2,5, 5,2 7 వస్తుంది, 3,4 అండ్ 4,3 7 వస్తుంది. టోటల్గా 1 2 3 4 5 6 ఈవెంట్స్ ఏవైతున్నాయో అవి మనకి ఫేవరబుల్గా ఉన్నాయి టు గెటింగ్ ద సమ్ ఆఫ్ 7. Therefore m is equal to 6 అనుకోండి and n is equals to 36. Probability of getting sum 7 on dice p of a is equal to m by n, which is equal to 6 divided by 36. Right? Next, let b is equal to getting sum 11 on dice. సో 11 ఎప్పుడు వస్తుంది మనకి 5,6 వచ్చినప్పుడు వస్తుంది, 6,5 వచ్చినప్పుడు వస్తుంది. సో ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ ఈవెంట్స్ మనకి ఫేవరబుల్గా 2 ఉన్నాయి. m is equal to 2. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకి 36. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ 11 ఆన్ ద డైస్ p of b is equal to m by n is equals to ఎన్ని ఉన్నాయి 2 divided by 36. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇందులో ఉన్నటువంటి ఈవెంట్స్ ఇందులో లేవు కాబట్టి a, b, దట్ మీన్స్ గెటింగ్ సమ్ 7 ఆన్ ద డైస్ అండ్ గెటింగ్ సమ్ 11 ఆన్ ద డైస్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. దెన్ వీ హ్యావ్ టు అప్లై దిస్ ఫార్ములా. ప్రాబిలిటీ ఆఫ్ a union b is equal to ప్రాబిలిటీ ఆఫ్ a ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ b. ప్రాబిలిటీ ఆఫ్ a ఎంత వచ్చింది మనకి 6/36. ప్రాబిలిటీ ఆఫ్ b ఎంత వచ్చింది మనకి 2/36. సో 2 తీసి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. చేసిన తర్వాత ఏమొచ్చింది LCM 36, 6 + 2 8, 8/36 ఈజ్ యువర్ ఆన్సర్. యాక్చువల్గా ఇది ఫైనల్ ఆన్సర్ కాదు. ఇక్కడ ఏం అడిగాడు, ఫైండ్ ద ప్రాబబిలిటీ నైదర్ గెట్టింగ్ 7 నార్ 11 అని అన్నాడు. యాక్చువల్ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు మనం ఇలా రాయొచ్చు 1 - ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ ఇలా రాయొచ్చు. లేదా ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని రాయొచ్చు. అండ్ అలాగే ప్రాబబిలిటీ ఆఫ్ నాట్ హ్యాపెనింగ్ అంటే నైదర్ నార్ వచ్చినప్పుడు నాట్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ అన్ ఈవెంట్ తీసుకోవచ్చు. సో అలాగే నేను ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1 - p ఏ యూనియన్ బి తీసుకున్నాను. సో 1 - ప్రాబబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత మనకి 8/36. సో LCM తీసుకుంటే 36, దిస్ బికమ్స్ 36 - 8. 36 - 8 మనకి ఎంత వస్తుంది 28 divided by 36. If any calculations are there we can do. So 4 7s are 4 9s are, which is equals to 7/9 is the probability of A union B bar. That is nothing but getting neither 7 nor 11 is equals to 7/9.